నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతీకార రాజకీయాలకు ప్రథమ పీట వేస్తూ ప్రధానంగా దాని మీదనే ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో వీటనికి సంబంధించి ఒకసారి కేటీఆర్ కేసుకు సంబంధించి చూసుకున్నా, మరొక వైపు ఇటు రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నా, ఇట్లా అన్ని వ్యవహారాల్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు, చాలా కీలకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతందుకు ఇవాళ మన స్టూడియోలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శంకర్. బాగున్నారా సార్? ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పుడు అన్ఫిల్టర్లో మాట్లాడినాం, మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ ప్రధానంగా మీతోని ఈ డిబేట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు పెట్టినారు. అదే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు. ఆ కేసులో ఒకవైపు ఇక్కడ ఏసీబీ విచారణ చేస్తూనే ఉన్నది. ఏసీబీ కేసు నమోదు చేసింది. దాని మీద విచారణ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇదే అంశము కోర్టులో కూడా నడుస్తూ ఉన్నది. కేటీఆర్ గారు దాని మీద క్వాష్ పిటిషన్ వేసారు. సో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అరెస్టు చేయొద్దని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సిమిలర్గా కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఈడీ ఎంటర్ కావడము, ఈడీ నోటీసులు ఇవ్వడము, ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు? అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, ఇవి రెండు కూడా చట్టపట్టాలు వేసుకొని నడుస్తుండడానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేటీఆర్ గారి మీద కేసు. ఓకే, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ ఆధారాలు లేకుండా వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం, అది ఎఫ్ఐఆర్ వ్యవహారమే ఒక కొలిక్కి రాలే, అదే అంశం కోర్టులో ఉంది. అవును, అంటే ఎఫ్ఐఆర్ అసలు అది ఎఫ్ఐఆర్ ఉండాలనా లేకపోతే ఊడాలనా అనేది ఇప్పుడు కోర్టులో ఉంది వ్యవహారం. అవును, అది కోర్టులో ఉండగానే ఈడీ వాళ్ళు నోటీస్ పంపించడం అంటే పక్కా ఈడీ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ ఆధీనంలో ఉంటుంది. ఇక ఇదేమో కాంగ్రెస్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేయడానికి సిద్ధమైనవి, అంటే చేస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా గతంలో కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా, అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్గా, అంటే ఒకవైపు ఆర్పిఎఫ్ ఇంకోవైపు బిఎస్ఎఫ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది కొత్తది కాదు. బండి సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, రఘునందన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, మీరు వాళ్ళందరూ ఇచ్చిన చూస్తే బీజేపీ కాంగ్రెస్ చట్టపట్టాలు వేసుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకులు. ఓకే, సో మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు కేటీఆర్ గారి మీద ఆ కేసు ఏదైతుందో ఆ కేసే అక్రమమైన కేసు. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పిన, ఎందుకంటే మీరు ఒక పోలీస్ చాలా డీటెయిల్గా నేను వైట్ కాలర్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేట్ చేసిన ఒక ఆఫీసర్గా నేను మాట్లాడిన. అసలు అది ఒక కేసు కాదు. ఎప్పుడైనా శంకర్ గారు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ ఈ కేటీఆర్ గారి కేసులో ఈ ఎఫ్ఐఆర్ ప్రాథమిక ఆధారాల కోసం చేసినట్టుగా అనిపిస్తుంది. అవును, అందుకంటే ఇదే అంశాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాన్ని మన లాస్ట్ టైం 19 తారీఖు నాడు వీళ్ళు క్వాష్ పిటిషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు కదా. ఆ రోజు జడ్జి గారు మాట్లాడితే కూడా సేమ్ ఇదే, అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఏవి అన్నప్పుడు అవన్నీ దర్యాప్తు తేలుతాయని చెప్పేసి కూడా. ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సోకాల్డ్ నిందితులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నేర స్థలానికి పోయి ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకోవడం జరుగుతుంది. సో నిందితులకు నోటీసులు, తర్వాత ఏమైనా సొమ్ము పోయి ఉంటే ఆ సొమ్మును ఎట్లా పోయింది, దాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి పోయింది, ఏ ఛానల్ నుంచి పోయింది, దాన్ని ఎట్లా లాబట్టాలి, దానికి సంబంధించిన రికార్డ్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు ఈ కేసులో ఉండాల్సిన ప్రాథమిక అంశాలు, అంటే ఒక కేసులో ప్రాథమిక అంశాలు ఏముంటాయంటే, ఒకటి నేరం జరిగిందా, చట్ట ప్రకారం నేరం జరిగిందా, జరిగితే ఎలాంటి నేరం జరిగింది, ఆ నేరంలో పోయిన సొమ్మేంది, అది ఎవరి సొమ్ము, ఎవరు పంపించిండ్రు, ఎవరికి పంపించిండ్రు అనేది, తర్వాత పంపించిన వ్యక్తులకు అంటే దొంగిలించిన వ్యక్తులకు ఈ నేరం చేయాలన్న ఆలోచన ఉందా, దాన్ని మెన్స్ రియా అంటాం. ఓకే, మన పోలీస్ లాంగ్వేజ్లో అంటే ఇంటెన్షన్ టు కమిట్ క్రైమ్, నేరం చేయాలన్న ఆలోచన ఉందా లేదా, తర్వాత ఏ విధంగా చేసిండ్రు, అవతలి వ్యక్తులకు పోయిన డబ్బు ఎక్కడ పోయింది, ఆ డబ్బు ఎక్కడుంది, డబ్బు తిన్నారా లేకపోతే దాచిపెట్టుకున్నారా, ఎక్కడ దాచిపెట్టుకున్నారు, ఇవన్నీ ఉంటాయి.
అయితే ముందు అన్నిటికన్నా ముందు చట్ట ప్రకారం ఆ నిర్వచనం ప్రకారం అది నేరం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ సెక్షన్లో మిస్అప్రాప్రియేషన్ అని ఉంటుంది. ఆ మిస్అప్రాప్రియేషన్ ప్రకారం ఇది నేరం కావాలి. అంటే మిస్అప్రాప్రియేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను శంకర్ గారు మేము తిరుపతి పోతున్నాం, ఓకే, దయచేసి మా ఇంటి తాళం చేతులు మీ దగ్గర పెట్టిపోతాం, దొంగల బెడద బాగుంది, మా ఇంట్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి, దయచేసి జాగ్రత్త కాపాడుకోండి అని చెప్పి మేము తిరుపతి పోతాం. మేము తిరుపతి పోయిన చూసి ఆ తాళం చేతులు మీరు తీసుకొని మా బీరువాను పలగొట్టి ఆ బీరువాలో ఉండే బంగారం లేకపోతే వెండి అదంతా తీసుకుపోయి మార్కెట్లో అమ్ముతారు మీరు. సో నేను వచ్చిన వెంటనే మీ మీద దొంగతనం కన్నా ముందు మిస్అప్రాపరేషన్ కేసు పెడతా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఓహో, అంటే నమ్మకం, నేను మీకు నమ్మకంతో మీ దగ్గర డబ్బు పెట్టాను, ఆ డబ్బును మీరు మీ పర్సనల్ దానికి వాడుకున్నారు అనేది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ మిస్అప్రాపరేషన్. సో మీరు అసలు ఇక్కడ ఏమి మీకు కేటీఆర్ గారి విషయంలో ఆ సెక్షన్ పెట్టిండ్రు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మిస్అప్రాపరేషన్ ఇవన్నీ పెట్టిండ్రు. వారు క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కొన్ని అధికారాలు ఉంటాయి. క్యాబినెట్ మినిస్టర్ ప్రతి నిర్ణయాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు క్యాబినెట్లో పెట్టకుండానే నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో రాటిఫై చేసుకుంటాం. ప్రభుత్వంలో అన్ని శాఖలు చేసే పని, ఇది కొత్తదేం కాదు. ఇది రేవంత్ రెడ్డి ఏదో 6 నెలల పరిశోధించి బ్రహ్మ పదార్థం కనిపెట్టిందేం కాదు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి కలకత్తా వరకు ప్రతి సచివాలయంలో రోజు జరుగుతుంటాయి. ఉదాహరణకు మేము సోషల్ వెల్ఫేర్లో పనిచేసినాం. ఇప్పుడు మాకు తెలంగాణ స్టడీ సర్కిల్ ఉంటుంది. ఈ తెలంగాణ స్టడీ సర్కిల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 3 డిపార్ట్మెంట్స్లో ఒక్కోసారి అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర డబ్బులు ఉండవు, ఒక డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ, చూడయా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేదు కదా, పాపం ఎస్సీ స్టడీ సర్కిల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక 2 కోట్లు ఇవ్వండి అంటే వీళ్ళకేం తీసుకొని అందులో పెడతారు, అలా పెడతాం. సో మేమంటాం సార్ మరి మాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇస్తారా అంటే పక్కా ఇస్తారు, నేను మెమో ఇస్తున్నా కదా అంటాడు. మెమో ఇస్తాడు ఈయన. ఓకే, మెమో ఇస్తే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆయన పరిధిలో ఉన్నటువంటి శాఖల నుంచి వర్క్ చేసుకుంటాడు. చేసుకొని మెమో ఇస్తాం. మెమో ఇచ్చిన తర్వాత మేము ట్రాన్స్ఫర్ చేస్తాం డబ్బు. ఓకే, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చెక్ ఇస్తాం. డబ్బు అంటే అఫీషియల్గా చెక్ ఇస్తాం ఏది స్టడీ సర్కిల్. ఇచ్చిన తర్వాత ఆయన బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వాపస్ చెక్ నాకు ఇస్తాడు. ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులో పెట్టే చేస్తాం. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా జరిగింది అదే. కేటీఆర్ గారి హయాంలో ఆయన ఆధీనంలో మెట్రో వాటర్ వర్క్స్ ఉంది, రైట్, అవును, మున్సిపాలిటీ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా హెచ్ఎండిఏ ఉన్నది, ఇంకా రకరకాల సంస్థలు ఉంటాయి. సో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ జీవో ఇచ్చి, ఆయన మామూలుగా చేయలేన జీవో ఇచ్చి ఈ సంస్థలు ఈ విధంగా ఉండాలి. తర్వాత ఈయన సంబంధిత సెక్రటరీకి చెప్పిండు, చెప్పి మీరు ఈ విధంగా డబ్బు ఈ దగ్గర నుంచి తీసుకోండి ఆయన ఫైల్ రన్ చేసి ఏదో ఓవరాల్గా చెప్పాం కానీ ఈయన పోయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకో లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంకో చెప్తే చేసింది కాదు ఇది. ఈయన ఒక ఫైల్ సర్క్యులేట్ చేస్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ సర్క్యులేట్ చేసిన ఫైల్ మీద మంత్రి ఎస్ ఈ విధంగా చేయండి అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తే ఆయన ఇంజనీర్కి చెప్తాడు, చీఫ్ ఇంజనీర్ చెప్తాడు, చీఫ్ ఇంజనీరు బ్యాంక్ వాళ్ళకి చెప్తాడు మీరు ఫార్ములా ఈకి మనీ ట్రాన్స్ఫర్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్. ఇప్పుడు డబ్బు ఎక్కడో మాయం కాలే. వీళ్ళు ఇప్పుడు ఫార్ములా ఈ వాళ్ళు తీసుకుపోయి అది క్యాసినోలోనే పెట్టో, ఓకే, క్యాసినోలో పెట్టో లేకపోతే ఇంకొక బ్రోతల్ హౌస్కి పోయో ఇంకో దగ్గరకో పోయి నాశనం చేసి పార్టీలో నాశనం చేసి అట్లా చేయాలి. వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు కూడా డబ్బు. మీరు చెప్తున్నారు అంటే అంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది, అంత లీగల్గానే జరిగింది అంటున్నారు. మరి ఇందులోకి మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఎలాంటి అప్పుడు ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది? అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్ఏ ఇల్లీగల్, ఇక ఈడీకి అసలు స్థానమే లేదు. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? ఈ దేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు కానీ, డ్రగ్స్ కార్యకలాపాలు కానీ, దేశ భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలు కానీ, వీటన్నిటికీ ఫైనాన్స్ అనేది బయటి దేశాల నుంచి అక్రమంగా వస్తుంది. మొట్టమొదటి పాయింట్. ఆ వచ్చిన డబ్బును మన ఆర్థిక వ్యవస్థలో వాష్ చేసి నిజమైన చట్ట ప్రకారం వచ్చిన డబ్బుగా చూపిస్తారు. అందుకే దాన్ని లాండరింగ్ అన్నారు. ఓకే, లాండ్రీలో మనము మురికి బట్టలను లాండ్రీలో వేస్తే ఆ మురికంతా పోయి తెల్లగా అయి వస్తుంది ఒక బట్ట. అవును, వచ్చినప్పుడు ఓకే, సో ఇప్పుడు మురికి లేదన్నమాట, ఇప్పుడు నేను వేసుకోవచ్చు అన్నమాట. ఇల్లీగల్ అమౌంట్ని ముందు మన ఆర్థిక వ్యవస్థలో పడేసి దాన్ని 10 సార్లు ఉతుకుతారు.
మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా నడిపిస్తారు దాన్ని. నడిపిస్తారు అది. నడిపించి తర్వాత కొన్ని రోజులైన తర్వాత అది లీగల్గా మారిపోతుంది. అట్లా మల్టిపుల్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఏ నుంచి బి నుంచి సి నుంచి డి, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకు, అక్కడ నుంచి ఇంకొక మ్యూచువల్ ఫండ్, అక్కడ నుంచి షేర్ మార్కెట్లో పెడతారు. మొత్తం ఇది తీసుకొచ్చి ఇది వైట్ మనీ అని చూపిస్తారు. అది మనీ లాండరింగ్. ఎప్పుడు పెట్టిండ్రు? 2002లో ఇండియన్ పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు, దివంగత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ టెర్రరిస్టులందరికీ ఫైనాన్సింగ్ బయటి దేశాలు, పాకిస్తాన్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తున్నాయని చెప్పి అనుమానంతో ఆ ఫైనాన్సింగ్ ఆపాలి, ఇది మన దగ్గరికి స్మగ్లింగ్ రూపంలోనో ముంబై మాఫియా దగ్గరికి పోయో అక్కడ నుంచి వీళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఇదంతా ఎట్లానే చేసి ఆపాలని చెప్పి మనీ లాండరింగ్ తీసుకొచ్చిండ్రు. ఆ మనీ లాండరింగ్కు ఈరోజు కేటీఆర్ గారి కేసుకు సంబంధమే లేదు. ఇక్కడ ప్రభుత్వము జీవోలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా ప్రకారం బయటికి వెళ్ళి ఒక ఇల్లీగల్ అమౌంట్ వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అది మనీ లాండరింగ్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడమే కాదు, టెర్రరిస్ట్ కార్యకలాపాల కోసము, దేశ భద్రతా వలయాన్ని ఛేదించడం కోసము, డ్రగ్స్ మాఫియా కోసము, డ్రగ్స్ అమ్మకాని కోసము, లేకపోతే ఇంకేవైనా ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ చేయడం కోసమో, లేకపోతే ప్రజల లోపల ఒక రకమైన అభద్రతను సృష్టించడం కోసమో పెడితే అప్పుడు మనీ లాండరింగ్ అవుతుంది. అసలు పిఎంఎల్ఏ గురించి ఇంకో మాట చెప్పాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఇప్పుడు 2022కు లేటెస్ట్ అయింది. అది రకరకాల సుప్రీంకోర్టు కేసుల వల్ల అమెండ్మెంట్స్ అయినాయి. పిఎంఎల్ఏ ఘోరం. ఎంత ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే వాడుతుంది. ముఖ్యంగా బీజేపీ ఎక్కువ వాడుతుంది. ఇప్పటి వరకు దేశంలో 5420 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసులను ఈడీ శోధించింది, రిజిస్టర్ శోధించింది. మీరు ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే ఇంతవరకు శిక్ష పడ్డది కేవలం 0.5%. 0.5%. 5422 అంటే వందలలో కూడా లేదు, పూర్తిగా వందలు కాదండి, 0.5%. 0.5% వద్ద కన్విక్షన్ ఉండదు. దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇందులో బర్డెన్ ఆఫ్ ద ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే శంకర్ మీద బట్ట గాల్చేసి వేసినావంటే అది నేను నేరస్తుని కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే, పోలీసులది కాదు. ఈడీ నీ మీద బట్ట కాల్చి మీదేసి శంకర్ నువ్వు మనీ లాండరింగ్ చేసినావు అని అంటే నేను మనీ లాండరింగ్ చేయలేదు అని నిరూపించుకోవాల్సింది నువ్వే. అంతవరకు 180 రోజుల వరకు నేను జైల్లో పెట్టచ్చు. 180 రోజులు. కల్వకుంట్ల కవిత గారిని అట్లనే పెట్టిన, అరవింద్ కేజ్రీవాల్ని అట్లనే పెట్టిన, మనీష్ సిసోడిని అట్లా పెట్టిన, మనీష్ సిసోడిని అయితే సంవత్సరం పెట్టిండ్రు, సత్యేంద్ర జైన్ అట్నే పెట్టిండ్రు. 180 రోజులు మినిమం పెట్టచ్చు మిమ్మల్ని. కన్విక్షన్ అంటే 0.5%. అంటే 1% కన్నా 100 కేసులు పెడితే 1% కూడా. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఏసీబీ దీని మీద కేసు నమోదు చేసింది. ఏసీబీకి దొరికేటువంటి అవకాశం లేదని మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇక్కడ ఏసీబీకి దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయి ఇప్పుడు 100% మనం ఏసీబీ కేసు అసలు కేసే కాదంటున్నాం. ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ జీవోలు ఇష్యూ చేసి ఆ జీవోల ద్వారా వాళ్ళ ఇంజనీర్కు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇంజనీరు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ చేసిండు. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గ్రీన్కో కంపెనీ, ఈ 3 అగ్రిమెంట్లు ఉన్నాయండి. ఆ అగ్రిమెంట్ను ఆథరైజ్ చేస్తూ జీవోలు ఉన్నాయి, క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఈ మనీ ట్రాన్స్ఫర్ అయింది. ఇలా ఆ అగ్రిమెంట్ కాదని ఎట్లా కరప్షన్ ఎక్కడవుతుంది? ఇది కరప్షన్ ఎప్పుడవుతుంది అంటే ఈ మనీ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి పోయి అక్కడి నుండి బెనామీ అకౌంట్ ద్వారా కేటీఆర్ గారి దగ్గరికి వస్తాను, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వస్తాను, అప్పుడు కరప్షన్ లేదంటున్నారు. అసలు అందులో మీరు అవకాశం లేదంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు 600 కోట్ల స్కామ్ జరిగింది, ఇందులో 600 కోట్లు చూపించాలి కదా. మరి ప్రాథమిక ఆధారం ఉన్నప్పుడు 600 కోట్ల స్కామ్ ఏదో చూపించాలి. కోర్టుకు కూడా అఫిడవిట్ రూపంలో ఏసీబీ సబ్మిట్ చేసింది ఇదే అంశం. ఏమని? ఇదే 600 కోట్ల స్కామ్ ఉంది, ఇందులో 600 కోట్లు, 54 కోట్లే అసలు లెక్క లేవంటే మళ్ళీ 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిన 54 కోట్లు కూడా స్కామ్ అని నిరూపించలేకపోయాడు. మీరు చూడండి, దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇచ్చిన కంప్లైంట్, ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ డబ్బులు కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ, అరవింద్ కుమార్ పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ, బిఎల్ఎన్ రెడ్డి పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ నిరూపించలేకపోయినారు. వాళ్ళు ఎంతసేపు ఇవి ప్రొసీజరల్ వైలేషన్స్ అంటున్నారు. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి ఉండాల్సిన ఫైలు,
అదే విధంగా క్యాబినెట్ దగ్గర రాటిఫికేషన్ తీసుకోవాల్సి ఉండే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోవాల్సి ఉండే, పోలేదు. అరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేని నొప్పి నీకెందుకయ్యా? వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళ పని నువ్వెందుకు చేస్తావు? అదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కూడా రాదు అది. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళు అలో చేసిండ్రు కదా. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది నేరం? దానివల్ల ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగిందా? లేకపోతే ఓటర్లు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా దానివల్ల? అది ఓటర్లను ప్రభావితం చేసే అంశం కాదు కదా. అట్లా రొటీన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులో లేకుండా వందల ఫైల్స్ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు దాంట్లోకి వస్తుందంటే ఓటర్లను ప్రభావితం చేసే అంశం వస్తుంది. ఇది రొటీన్ అండి. వాడికి అగ్రిమెంట్ ప్రకారం వాడు డబ్బులు పంపించాలి. డబ్బులు పంపించకపోతే నేను రానంటున్నాడు. రాకపోతే తెలంగాణకు వచ్చే 700 కోట్ల 1000 కోట్ల ఆదాయం పోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ ఫార్ములా రేస్ సర్క్యూట్లో మనం మిస్ అయిపోతాం. మనకు వచ్చే ఆదాయం పోతుంది కదా. ఇప్పుడు అది రద్దు అయినాక కూడా చాలా మంది కర్ణాటక గుంజుకొని పోయింది కదా మన దగ్గర నుంచి, కర్ణాటక కొట్టుకొని పోయింది. అట్లా ప్రతి రాష్ట్రం కూడా పోటీ పడుతుంటుంది. ఏ రాష్ట్రమైనా పెట్టుబడులు ఆకర్షించినాకే. ఇప్పుడు శంకర్ గారు మీరు చూడండి, మనం ఒక అమ్మాయిని పక్కింట్లోకి మనం ఒక ఇంటికి కోడలుగా పంపించాలంటే మనం ఏం చూస్తాం? ఇల్లు బాగుండాలి, ఆమె బతికే లొకాలిటీ మంచిగా ఉండాలి, అత్తమామలు సంపాదన రెగ్యులర్గా క్యాష్ ఫ్లో ఉందా లేదని చూస్తాం, మంచి కల్చర్ ఉందా లేదని చూస్తాము. నా అమ్మాయి కనీసం బెడ్రూమ్ బాత్రూమ్లు ఉన్నాయా లేవా అని అవన్నీ చూస్తాం. ప్రశాంతంగా ఉంటుందా నా బిడ్డ, లేకపోతే పోగానే మమ్మీ నాకు రావాలనిపిస్తుంది అని అంటుందా అని చూస్తాం. కరెక్ట్. ఒక సిటీలో పెట్టుబడులు పెట్టాలంటే 1000 కోట్ల రూపాయలు కానీ 1,00,000 కోట్ల రూపాయలు కానీ వాళ్ళు ఏం చూస్తారంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉన్నదా, రైట్. సో ఈ మనకు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నదా, ఒక రేసింగ్ అంటే ట్రాక్ ఉన్నదా, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఉన్నదా, మాకు ఏమన్నా స్పేర్ పార్ట్స్ కావాల్సి వస్తే ఇస్తారా, బ్యాటరీ ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చూస్తారు. ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీ అని తెలంగాణ ప్రభుత్వం నాడు ఒక మొబిలిటీ వ్యాలీని సృష్టించాలనుకున్నది. ఎట్లయితే జూనం వ్యాలీ నాడు చంద్రబాబు నాయుడు సృష్టించిండో ఆ విధంగా మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని కేటీఆర్ గారు అనుకున్నారు. తప్పేముందండి? ప్రజలు ఓటేసి పంపించిండ్రు కాదండి, అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి 4th సిటీ అంటున్నాడు. ప్రజలు 4th సిటీ అని ఆయన ఏం చెప్పలేగా. ఇప్పుడు ఏదో 4th సిటీ అంటున్నాడు. సో 4th సిటీ ఏదో ప్రజలకు నిరూపించాలి కదా, నువ్వు చూపించాలి కదా. ఇప్పుడు ఫార్మా అంటున్నాడు లగచర్లలో, నువ్వు ఏదో చూపించాలిగా. అట్లనే వీళ్ళు ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలనుకొని దాన్ని ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేయాలి, ఇంటర్నేషనల్ మొబైల్ అంటే ఆటోమొబైల్స్ను అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఒక రేస్ పెట్టిండ్రు. తప్పే ఉంది? ఒక రేసు ఆల్రెడీ జరిపిండ్రు. 10th ఎడిషన్ జరపాలని చెప్పేసి ఈ ఫైలు డబ్బులు పంపించిండ్రు. సో వీళ్ళ ఇంటికి వచ్చిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా నిరూపించాల్సింది ఏంటంటే ఫస్ట్లో చేయాల్సి ఉండే పని, కేటీఆర్ గారి బెనామీ అకౌంట్లకో లేకపోతే ఇంకా ఆయన చెప్పిన వేరే వ్యక్తుల అకౌంట్లకో లేకపోతే ఆయన పర్సనల్ అకౌంట్లకో ఈ డబ్బు వచ్చి ఉంటే అది నేరం. ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా, అయ్యా ఇది గవర్నమెంట్ నుంచి ఒక ఆర్గనైజేషన్కి పోయిన ట్రాన్సాక్షన్, గవర్నమెంట్ జీవోల ద్వారా పోయిన ట్రాన్సాక్షన్, మాకెవరికీ సంబంధం లేదు. నిజానికి రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఈ కాంట్రాక్ట్ రద్దు చేయడం వల్ల తెలంగాణకు వచ్చే 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నిజంగా ఇందులో నిందితుడు కావాలంటే రేవంత్ రెడ్డి కావాలి. ఇవాళ నిజంగా ఫార్ములా ఈ అనే ఆర్గనైజేషన్ తప్పు చేసిండంటే కేటీఆర్, అరవింద్ కుమార్, జిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బాధితులు అవుతారు. మీరేమి ఈ సినారియో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అంటే, ఒకసారి మనం కేసు జరుగుతున్నటువంటి విధానం కానీ కోర్టు విధానం కానీ ఒక్కసారి పరిశీలిస్తే సార్, 19వ తారీఖు నాడు కేసు నమోదైంది. అవును, డిసెంబర్ 19 నాడు. ఈయన ఢిల్లీలో ఉన్నప్పుడు గవర్నర్ గారు క్లియరెన్స్ ఇచ్చారు. అవును, ఏది ఈ కేసు పెట్టుకోవడానికి. 19 నాడు ఫైల్ అయింది. 20 రోజు వీళ్ళు హైకోర్టుకు క్వాష్ పిటిషన్ వేసారు. అదే 20 రోజు ఈడీ మధ్యాహ్నం కల్లా మాకు ఈ కేసు వివరాలు కావాలి అని చెప్పేసి ఈడీ ఏసీబీకి లేఖ రాసింది. ఇక్కడ కోర్టు ఎప్పుడైతే మన కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దు అని చెప్పగానే వెంటనే కేసు నమోదు చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్తున్నా, ఈ రెండు కూడా చట్టపట్టాలు వేసుకొని పక్కా పథకం ప్రకారమే బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నదన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఎట్లనే చేసి బీఆర్ఎస్ పార్టీని తీసేస్తే మన ఇద్దరం పంచుకోవచ్చు తెలంగాణను. జాతీయ పార్టీలు కదా, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ ఒక్కటి లేకపోతే ఇవాళ హైదరాబాదులో ఉండే సంపద కానీ తెలంగాణలో ఉండే సంపద కూడా మనం పంచుకోవచ్చు ఇద్దరం. నువ్వు పంచుకోలేకపోతే నేను పంచుకోవచ్చు, సార్ నువ్వు పంచుకోసారి నేను పంచుకున్న ఒక గొప్ప పన్నాగంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు, కల్వకుంట్ల కవిత గారి మీద కూడా కేసు అలాంటిదే, ఈ కేసు కూడా అలాంటిదే.
సో ఫైనల్గా ఈ కేసు నిలవదు అంటారా మీరు? అంటే ఇప్పుడు నేను ఆ రోజు చెప్పిన నిలవకపోయినా కానీ మీరు చెప్పినట్టు ప్రకారం 180 రోజులు ఎలాంటి ఆధారాలు లేకపోయినా బట్టగాల్చి మీదేసిన 180 రోజులు జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందిగా ఈడీకి. దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని అనుకుంటున్నాను నేను. మేము కోర్టులను ఆశ్రయిస్తాం, తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అందుకొరకు అక్రమంగా రేపొద్దున మీ ఇంటికి కూడా ఈడీ వాళ్ళు వచ్చి ఒక నోటీస్ ఇచ్చి నీ దగ్గర కూడా మరి ఫార్ములా ఈ డబ్బు వచ్చిందంట కదా అని అనే అవకాశం ఎవరి దగ్గరికైనా రావచ్చు. ఈడీ వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వవచ్చు. చాలా మందికి నోటీసులు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు భయపెట్టిస్తున్నారు. కొంత వాళ్ళకి అవసరమైన వాళ్ళనే ప్రెస్కి లీక్ చేస్తున్నారు, కొన్ని ప్రెస్కి లీక్ చేయడం లేదు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవును కేసు 48 గంటల రైడ్ జరిగింది, ఈడీ రైడ్. మిషన్లు కూడా పోయినాయి లోపలికి, కట్టల మిషన్లు పోయినాయి. మరి ఏమి ఈడీ స్టేట్మెంట్ ఇస్తలేదు, పొంగిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తలేడు. అంటే అది ఎట్లా సార్? ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదా? చెప్పాలి, ఈడీ చెప్పాలి కదా. ఈడీ ఈజ్ ఎ పబ్లిక్ ఆర్గనైజేషన్, ఈడీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దే మస్ట్ టెల్ పీపుల్ పలాని వాళ్ళని ఈరోజు ఈడీ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, తర్వాత ప్రెస్ నోట్ ఉండాలి, మేము ఇలా పోయినాం, ఈ కేసు మీద పోయినాం అని చెప్పాలి, మాకు ఇది సీజర్లో దొరికిందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ పనికి వచ్చే కీలకమైన అంశాలు చెప్పనవసరం లేదు, కానీ ప్రజలకు తెలియాల్సిన కొన్ని అంశాలు చెప్పాలి కదా. పక్కా వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగానే చేస్తున్నారు. ఒకటే తానుకు రెండు ముక్కలు వీళ్ళు. ఓకే. సో మొన్న ఇదే అంశం గురించి నిన్న కవిత గారు నిజామాబాద్ పోయినప్పుడు మాట్లాడారు. వారు అటు మోడీ ఇట్లనే కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తే కేసులు, ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టుగా ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు అనగానే దీనికి సంబంధించి వెంటనే కౌంటర్గా రఘునందన్ రావు గారు మాట్లాడారు. మేము ఫోకస్ చేయాలనుకుంటే, మేము టార్గెట్ చేయాలనుకుంటే కేసీఆర్నే టార్గెట్ చేస్తాం కదా, గీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తామని మాట్లాడారు. అంటే ఆమె మాట్లాడింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే, ఇక్కడ బీజేపీ ఎంపీ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా నేను. బీజేపీ ఏమో రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది, రేవంత్ ఏమో బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా మారిండు. అంటే ఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ లాగా మారిండు. ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకుంటారు చాలా క్లియర్గా. కొండా సురేఖ గారి విషయంలో, ఆ వివాదం విషయంలో కానీ, లేకపోతే ఇంకా చాలా అల్లు అర్జున్ వివాదం విషయంలో కానీ, ఇంకా చాలా వివాదాల విషయంలో, నిరుద్యోగుల జివో 29 విషయంలో కానీ, మా అందరికీ పర్మిషన్ దొరకదు, జివో 46 విషయంలో కానీ మా అందరికీ పర్మిషన్ దొరకదు, బండి సంజయ్కి పర్మిషన్ దొరుకుతుంది. బండి సంజయ్ ఫోన్ చేస్తాడు, రేవంత్ రెడ్డి వెంటనే చేసిస్తాడు. ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా బడే బాయ్ చోటే బాయ్. రేవంత్ రెడ్డి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పిండు, నేను యూనో ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వాదిని, నేను ఆర్ఎస్ఎస్, నా మూలాలు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయి, నేను ఏబీవీపీ నాయకుడిని. సో ఈ కాంగ్రెస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆయనకు. ఎప్పటికైనా వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ పరస్పరం సహకరించుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ, లౌకికత్వ పార్టీ, లౌకికవాదాన్ని మరి రక్షించే పార్టీ, బహుజనవాదాన్ని రక్షించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఎంత కథం చేయాలనుకున్నా వీళ్ళిద్దరు కలిసికట్టుగా కుట్రలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మీరు అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజు సంధ్యా థియేటర్కి వెళ్ళినని చెప్పేసి ఆ తొక్కిసలాటలో ఒక మహిళ, రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం అది దురదృష్టకరం నిజంగా కూడా. దాని తర్వాత ఒక చిన్న అబ్బాయి తేజ హాస్పిటల్లో పడడం, ఇప్పుడు కోలుకుంటున్నాడు. అయితే అందులో ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో పెట్టారు. మరి సేమ్ ఇదే ఇన్సిడెంట్ని మనము డిసెంబర్ 25 రోజు సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లేదు ఇక్కడికి మన మెదక్ చర్చికి వెళ్ళారు. మెదక్ చర్చికి వెళ్తే అక్కడ ఈయన వచ్చిన సందర్భంగా స్వాగత తోరణాలు కడుతందుకు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉంటే అక్కడ ఇద్దరు చనిపోయారు. కరెంట్ షాక్ ఎక్కడే బూడిద అయిపోయారు వాళ్ళైతే. చాలా దారుణం. అంటే ఇక్కడ ఈ కేసును రెండును మనం టాలీ చేసి చూసినప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ నిందితుడు అయినప్పుడు, బాధితుడు అయినప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే అవుతారు కదా. 100% 105 BNS ముఖ్యమంత్రి మీద కూడా వస్తుంది, 100% వస్తుంది. నాకు దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరస్తుడా కాదనే తర్వాత, కానీ 105 BNS అల్లు అర్జున్ మీద ఎట్లయితే పెట్టినరో ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ మైనంపల్లి రోహిత్, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత స్థానిక ట్రాన్స్కో ఎంప్లాయీస్, తర్వాత స్థానిక మున్సిపల్ అధికారులు, వీళ్ళందరూ కూడా దాంట్లో నిందితులు అవుతారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎట్లయితే అల్లు అర్జున్ A11గా పెట్టినరో అక్కడ కూడా A11గా రేవంత్ రెడ్డిని పెట్టాలి. ఇక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తి అల్లు అర్జున్, ఆయన ఒక షోకి వస్తున్నాడు. షోకి వస్తుంటే రేవతి అనే మహిళ చూడ్డానికి వచ్చింది, వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చింది, తొక్కిసలాట్లో చనిపోయారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రముఖుడు, కథానాయకుడు ఈయన పోతున్నాడు. ఈయన పోతుంటే ఇద్దరు వ్యక్తులు, ఈయనకు మైనపల్లి రోహిత్, అక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఎవరు చెప్పినరో మరి వాళ్ళు చెప్పినందువల్ల స్వాగత తోరణాలు కడుతున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు.
ఇక్కడ అల్లు అర్జున్ కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఈ రేవతిని చంపాలని అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు నవీన్ ఇంకొక అబ్బాయి పేరు తెలియదు వాళ్ళిద్దరిని చంపాలని రేవంత్ రెడ్డికి ఉండదు. నేను చంపాలనుకొని రేవంత్ రెడ్డికి ఉద్దేశం ఉండదు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ కూడా రేవతిని చంపాలనే ఉద్దేశం అల్లు అర్జున్ కూడా ఉండదు. దీన్నే మనం చట్టం కానీ చనిపోయినారు, ఇక్కడ చనిపోయారు అక్కడ చనిపోయారు. దీన్నే మనం చట్టంలో ఏమంటామంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే హత్య చేయాలనే ఉద్దేశం లేదు కానీ హత్య జరిగింది. అది అంటే చావు చనిపోయింది కానీ హత్యనే అని ఎందుకు అంటారంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే ఈ మహిళ బతికేది ఇక్కడ, అక్కడ ఇద్దరు వ్యక్తులు బతికేవాళ్ళు. నేను ఎందుకు చెప్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తాడన్న విషయం పోలీసులకు తెలుసు. మీరు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు లెటర్ రాసిండ్రు, పోలీసు వాళ్ళు మేము పర్మిషన్ ఏ లేదన్నారు, ఆయన అల్లు అర్జున్ వచ్చిన అన్నారు. పోలీసు వాళ్ళకు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, నేను స్పెషల్ బ్రాంచ్గా జాయింట్ సిపిగా 2 సంవత్సరాలు పనిచేసిన. సో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాదన్న విషయం తెలియదు. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, ప్లస్ వీళ్ళు ఉంటారు. అల్లు అర్జున్ అంటే ఆయన సైకిల్ మీద రాడు, ఆ మెట్రోలో రాడు, ఆయన పక్కా మోటార్ వెహికల్ కాన్వాయ్లోనే వస్తాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందో పోలీసు వాళ్ళకి తెలుసు, సంధ్యా థియేటర్ ఎక్కడ ఉంటుందో వీళ్ళకి తెలుసు, సంధ్యా థియేటర్ దగ్గర ఎంతమంది ఉంటారో కూడా పోలీసు వాళ్ళకి తెలుసు. అంచనా ఉంటుంది. రెండోది అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇక్కడ బెనిఫిట్ షో చేయబోతున్నారు అనేది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మీకు దీంట్లో రేవంత్ రెడ్డి కూడా నిందితుడే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిందితుడే రేవతి ఇష్యూలో. వాళ్ళు తప్పించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా నిందితులే. ఎందుకంటే బెనిఫిట్ షోకి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చిందిగా. ఎందుకు ఇచ్చిండు మీకు తెలియదా? బెనిఫిట్ షో అప్పుడు జనాలు ఎగబడి కొంటారు అనేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా A12 కావాలి మరి ఇందులో, రైట్? సో బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆయన వస్తాడు, థియేటర్ యజమాన్యం ఏసీపీకి రాసింది, ఏసీపీ నేను ఒప్పుకోలేదు అంటున్నాడు. ఆయన కూడా అల్లు అర్జున్ వచ్చిండు. టీకే అల్లు అర్జున్ రాకమునిపే అక్కడ వేల సంఖ్యలో జనాలు వచ్చిండ్రు, అభిమానులు ఉన్నారు, థియేటర్ నిండిపోయింది. అల్లు అర్జున్ చూడడానికి ఎగబాకుతున్నారు. అప్పటికే తొక్కిసలాట అయింది, గేట్లంతా కూడా పిచ్చి పిచ్చిగా అవుతా ఉన్నది, కమోషన్ ఉన్నది. మెడకా మీద తలకా ఉన్న పోలీస్ ఆఫీసర్ అయినా గ్రౌండ్లో ఉన్నాడు. వెంటనే వాళ్ళ డీసీపీకి చెప్పి, సార్ దయచేసి మీరు సిపి గారికి చెప్పండి, ఇది పరిస్థితి కంట్రోల్ లేదు, అల్లు అర్జున్ అక్కడనే ఆపుకోండి అని. అంతే. వెంటనే నిజంగా ఆ రోజు డీసీపీ వాళ్ళ సిపికి చెప్పి, సిపి వెంటనే డీసీపీకి చెప్పినా, లేకపోతే సిపి దాకా కూడా ఇట్లాంటి విషయాలు, సో అడిషనల్ సిపికో జాయింట్ సిపికో చెప్పి మీరు వెంటనే డీసీపీ వెస్ట్ జోన్కి చెప్పేసి వాళ్ళని అక్కడ ఆపేషన్, డీసీపీ వెస్ట్ జోన్కి ఒక మాట చెప్పి సెటిల్ ఉన్నాయి. ఇదంతా కూడా మైక్ అంటారు, మైక్ 1, మైక్ 2, మైక్ 3, మైక్ 4 అంటారు. సో ఆ విధంగా సెట్లో చెప్పేసి అల్లు అర్జున్ అక్కడ ఆపండి. 5 మంది కానిస్టేబుల్ పోయి నువ్వు ఇక్కడ ఆగాలంటే ఆగిపోతాడు. ఓకే, ఆగండి. మీరు ఆపినా కానీ వచ్చిండు అనుకోండి, ఎట్లా రావాలి ఆయన? జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట చౌరస్తా, పంజాగుట్ట చౌరస్తా నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి దోమలగూడ, దోమలగూడ నుంచి ఎక్కి విద్యానగర్ హిల్టన్ కెఫే, హిల్టన్ కెఫే యూటర్న్ అని రావాలి. లేకపోతే ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి అంటే నాయన నరసింహారెడ్డి ఫ్లైఓవర్ పేరు ఎవరి పేరు పెట్టిన నాకు తెలియదు కానీ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కకుండా కింద నుంచి పోతే రైట్ సంధ్యా థియేటర్ వస్తుంది. అంటే 100 మంది ట్రాఫిక్ పోలీసులు ఉంటారు రోడ్ల మీద, ఎక్కడైనా ఆపేయచ్చు. 2 నిమిషాలు ఆపేది. మమ్మల్ని ఆపలేదానండి, 2 కానిస్టేబుల్ వచ్చి మా ఇంట్లో మీద కూర్చుని మేము ఆగిపోయినాం, ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి. 5 మంది కానిస్టేబుల్ రోడ్డు మీద పెట్టారు, మీరు ఆపుండని అంటే నడు సప్పుడు దాకా నడు అని చెప్తే 2 నిమిషాలు పోతుంది. నువ్వు 100 మంది కాన్వాయ్ ఏం చేస్తారు? అంతే, నడు అంటే 2 నిమిషాలు పోతాడు అల్లు అర్జున్. బౌన్సర్లు కాదు, గిన్సర్లు కాదు, ఒక హోమ్ గార్డ్ ఆపుతాడు 100 మంది బౌన్సర్లను. బికాస్ హోమ్ గార్డ్ ఈజ్ ఎంపవర్డ్ విత్ అథారిటీ. అంటే ఈజ్ కాన్స్టిట్యూట్ అంటే ఐ మీన్ లీగల్ అథారిటీ. అతనికి వెనక చట్టం ఉంది, సిటీ పోలీస్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ఐపీసీ ఉంటుంది, ఇన్ని ఉంటాయి, సిఆర్పిసి ఉంటుంది వీళ్ళ వెనకాల. వీళ్ళు ఆపితే ఆగేది, వీళ్ళు ఆపలే. ముషీరాబాద్ దగ్గరికి వస్తాడు అల్లు అర్జున్, వచ్చి ర్యాలీ చేసుకుంటూ వస్తాడు, ర్యాలీ చేసుకుంటూ వచ్చి లోపలికి వస్తాడు. లోపలికి రాగానే గేట్లు క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేసిన తర్వాత పైకి పోతాడు, ఈయన బాల్కనీకి పోతాడు. బాల్కనీకి పోతే 100 అభిమానులందరూ ఉరికొస్తారు. ఉరికొస్తే మళ్ళీ అరే ఆపండి వీళ్ళందరూ వస్తే నేను ఎక్కడ చూస్తా అని చెప్పి అంతకన్నా ముందే ఆయన ఫ్యామిలీ వస్తుంది, ఈయనకన్నా ముందే ఆయన ఫ్యామిలీ పోతుంది. ఇంత జరుగుతుంటే మరి ఫ్యామిలీ వచ్చింది, ఇక కమోషన్ ఎక్కువైంది అన్నప్పుడు ఈయన ఆపేయచ్చుగా. ఫ్యామిలీ ముందర వచ్చింది, ఈయన తర్వాత వచ్చాడు. మరి ఫ్యామిలీ వచ్చినప్పుడు కమిషన్ వస్తుందంటే ఇక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈయన కూడా వస్తాడు అనుకుంటే ఈయన ఆపేయాలిగా ముషీరాబాద్లో. ఆపలు ఇన్ని చేయలే పోలీసు వాళ్ళు. ఇందులో ఏ పోలీసు వాళ్ళని కూడా అక్యూజ్ చేయాలి. మొత్తం ఘటనలో పోలీసు వాళ్ళు కూడా తప్పే అంటారు. 100% అండి.
పోలీస్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం బెనిఫిట్ షోలో పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీసు వాళ్ళకి చెప్పాలి. పోలీసు వాళ్ళు మా వల్ల అయితే లేదని అనుకున్నప్పుడు ఎక్కువ ఫోర్స్ అంటే దింపాలి. ఇది కూడా చేత కాదు అనుకున్నప్పుడు అల్లు అర్జున్ అక్కడ ఆపాలి. ఓకే. ఇంకొకటి సార్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో అంటే పోలీసు వాళ్ళకు మాకు భద్రత కల్పించండి అని చెప్పేసి సంధ్య థియేటర్ వాళ్ళు లెటర్ రాశారు. అవును. కానీ పోలీసు వాళ్ళు మేము కల్పించలేమని రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఆ లెటర్ బయటకు వచ్చిన వెంటనే ఇది బయటికి రాలేదు. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా ఒకవేళ మీరు కల్పించకపోతే భద్రత వెంటనే రెస్పాండ్ అవుతారా? లేకపోతే రెస్పాండ్ అవుతారు వెంటనే ఇస్తారు. దానికి ఫార్మాట్ ఉంటుంది. సిటీ పోలీస్ యాక్ట్ మీరు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్లో ఆ ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ మా అందరికి కూడా ఇస్తారు. మేము కూడా ఇంతకుముందు పర్మిషన్ అడిగినప్పుడు డీసీపీ సెంట్రల్ జోన్ ఇందిరా పార్క్లకి ధర్నా చేస్తాం అంటే ఆయనకు లెటర్ పెడతాం. లెటర్ పెడితే ఆయన ఒక 15 పాయింట్స్ ఉంటాయి అందులో. ఆ 15 పాయింట్స్ అని లెటర్ వస్తుంది, వెంటనే వస్తుంది. అది వచ్చిన తర్వాతనే నేను పోవాలి, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారు డీసీఎంలో పెట్టి. మరి ఇక్కడ కూడా అల్లు అర్జున్ అభిమానులు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉంటాయి. మరి అంటే ఎందుకు ఇంత డిలే ఎందుకు వచ్చింది? వీళ్ళు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ అదే నేను చెప్తాను. అది ఇంత డిలే రావడానికి కారణం తర్వాత ఏమైనా జరిగిందంటారా? కమిషనర్ ఆఫ్ పోలీసే చెప్పాలి ఆ విషయం. ఎందుకు మరి వాళ్ళు వీళ్ళ పర్మిషన్ ఇయ్యము అన్నప్పుడు మీరు వెంటనే ఇవ్వాలిగా. ఇస్తే బెనిఫిట్ షోనే బంద్ అయ్యేది కదా. బెనిఫిట్ షోనే బంద్ అయ్యేది. అసలు బెనిఫిట్ షోకు హీరో ఎందుకు వచ్చిండు? పర్మిషన్ లేని ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అక్కడనే ఆపాలి. నువ్వు సెలబ్రిటీవి కదా, పర్మిషన్ లేని ప్రోగ్రామ్కు నువ్వు ఆపాలి. మేము పర్మిషన్ లేకుండా ఉదాహరణకు చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ జరుగుతుంది, మేము పోదామని అనుకుంటాం, మమ్మల్ని ఆపుతారు. ఉదాహరణకు ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి పోతున్నారు. రేవంత్ రెడ్డి గారి బొమ్మ, అదాని బొమ్మ వేసుకున్న టీషర్ట్లు తీసుకొని పోతున్నారు. వీళ్ళని రానియకండి లోపలికి ఆపేసారు. ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ తీసుకుపోయి ఎక్కడో పెట్టేసారు గోషమాల్ స్టేడియంలో. మరి అల్లు అర్జున్ ఎమ్మెల్యేల కన్నా గొప్పడానండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు అంటున్నారు బౌన్సర్లే మా పోలీసుల మీద దాడి చేసిన అంటారు. అరే రామా, బౌన్సర్లు పోలీసుల మీద దాడి చేయడం ఏంటండి? ఆ స్థాయికి దిగజారినామా మనం? అంటే పోలీసుల ఆత్మస్థైర్యం మీద అట్లా అనకూడదు. సిపి గారు బౌన్సర్లు పోలీసుల మీద దాడి చేయడం ఏంటి? అసలు హోంగార్డ్ని పంపించి అల్లు అర్జున్ ఎట్లా కూర్చొని చూసుకోమని, ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చోమను, బెడ్రూమ్లో కూర్చొని చూసుకోమని సినిమా అని ఒక మాట సిపి కాదు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్, జూబ్లీ ఇన్స్పెక్టర్ చెప్తే అయిపోతుంది. జరిగినప్పుడు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు, జైలుకు పోయినప్పుడు, ఇదంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఒక ప్రచారం చేసింది సార్, చట్టం అందరికీ సమానంగానే ఉంటది, చట్టం అందరికీ సమానం ఉంటే ఎవరిని వదిలిపెట్టదు అన్నది. మరి అలాంటప్పుడు కొండారెడ్డిపల్లి ఇష్యూలో ఒక ఇన్సిడెంట్ లో పాపం మాజీ సర్పంచ్ ఆయన ఆ ఊరికి చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన మేము పర్సనల్ కూడా కలవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి అంటే మేము బతుకున్నప్పుడే పోయినాం ఆయన. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళ కారణం చేత ముఖ్యమంత్రి గారి సోదరులని క్లియర్ అందులో ఆయన మరణ వాంగ్మూలంలో రాశారు. ఎందుకు మరి ఈ చట్టం ఇక్కడ పనిచేసిన చట్టము ఆ కొండారెడ్డిపల్లిలో ఎందుకు పనిచేయలేదంటారు? ఇక్కడ ముఖ్యమంత్రికి చట్టం మీద గౌరవం కానీ, మానవ విలువలు కానీ, వీటన్నిటి మీద ఏ మాత్రం కూడా గౌరవం లేదు. అరాచకం, ఆయన అరాచకాన్ని నమ్ముకున్నాడు. అందుకొరకే అరాచకం జరగకపోతే ఆయన ఆశ్చర్యపోవాలి. అరాచకం జరగకపోతే ఆయనకు నిద్ర పట్టదు. అరాచకం జరిగితేనే అబ్బా ఈరోజు చాలా అరాచకం జరిగింది, ఎంతమంది శంకర్ మీద ఎన్ని కేసులు పెట్టినాం సైబర్ క్రైమ్ నుంచి, ఈరోజు యూట్యూబ్ ఛానల్ అంతా కూడా వీళ్ళు గజగజ వణుకుతున్నారా లేదా కామెంట్లు చూసుకుంటా మంచిగా హాయిగా అప్పుడు నిద్రపోతాడు ముఖ్యమంత్రి. ఎందుకు చెప్తున్నంటే నిజానికి చట్టమంత్రి అందరి సామాన్లు అని చెప్పి అర్ధగంట మాట్లాడిన ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి కేసు గురించి కూడా మాట్లాడాలి. ఆయన పాపం సాయిరెడ్డి మంచిగా స్వదస్తూరితోని ఒక రాసిండు. పోలీసు వాళ్ళు మేము అడిగేదాకా కేసు రిజిస్టర్, నేను అడిగిన కల్వకుర్తి డిఎస్పీని, ఏమయ్యా ఆయన సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది మీరు ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి సార్ కంప్లైంట్ అంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇవ్వాలి? బాడీ ఉన్నది, ఆయన చచ్చిపోయింది సహజ మరణం కాదు, ఆయన తాగి చచ్చిపోయిందని మీ వాళ్ళే చెప్తాను, రైట్? ఒకటి సోషల్ మీడియాలో ఒక సూసైడ్ నోట్ సర్క్యులేట్ అవుతుంది. మరి దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది జతపరుస్తూ మీ కానిస్టేబుల్తోని బాడీని చూసిన కానిస్టేబుల్తోని సోమోటో ఎఫ్ఐఆర్ చేయొచ్చుగా, మీరు చేయడంట. అప్పుడు మేము ఇక ఫోర్స్ చేసి మేము రావాలన్నా అప్పుడు అంటే సార్ ఇక మేము చేస్తున్నామని చెప్పాడు, అసహజ మరణం అని చేసిండు. నేనన్నా మరి ఆ సూసైడ్ నోట్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు ఉన్నాయి కదా అవి పెడతారా నిందితుల కాలంలో అన్నాను. సార్ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి కదా సార్ అంటాడు. అరే మన్నే క్రిషాంక్ ఆయన సీఎం ఏమంటారు యూనివర్సిటీ హాస్టల్ దానికి సంబంధించి ఒక మెమో పెడితేనే
10 నిమిషాల ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆయన ముందు గుంజుకపోతారు పోలీస్ స్టేషన్కు, అక్కడి దక్కన ఎఫ్ఐఆర్ అవుతుంది, అది ఎఫ్ఐఆర్ కాపీ మేజిస్ట్రేట్కి పోతుంది 10 నిమిషాలనే. ఇంకా 15 నిమిషాల తర్వాత మన్నె క్రిషాంక్ మీద అరెస్ట్ కార్డు ఇష్యూ చేస్తారు. మన్నె క్రిషాంక్ మేజిస్ట్రేట్ దగ్గర పోతాడు, ఆయన రిమాండ్ చేస్తాడు, జైలుకు కూడా పోతాడు మన్నె క్రిషాంక్. వారం రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. ఇంట్లోనేమో ఈ రోజు అడిగినా నేను మళ్ళీ ఒక సీనియర్ ఆఫీసర్ను, ఆ కేసు చూసి సీనియర్ ఆఫీసర్ను, ఏమైంది అంటే సార్ ఫోర్జరీ కేసులు టైం పడుతుంది కదా సార్ అంటే. చట్టం అందరికీ సమానం ఎట్టవుతుంది? దుర్గం చెరువులో తిరుపతి రెడ్డికి ఒక చట్టం ఉంటుంది, లగచెర్లలో తిరుపతి రెడ్డికి ఒక చట్టం ఉంటుంది, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇంక వాళ్ళకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది. ఇంతమంది బ్రదర్స్కి 7 బ్రదర్స్కి 7 చట్టాలు ఉంటాయి. చట్టం అందరికీ సమానం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు కాదు. కాంగ్రెస్ నాయకులకు ఒక చట్టం. ఇలా నిన్న జగిత్యాల్లో పెట్రోల్ పంపుకు పోతే పెట్రోల్ పంపులో గడబడి జరుగుతున్న 2 కానిస్టేబుల్ వాళ్ళని కూడా కొట్టిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టిండ్రు. అంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. నేను మార్నింగ్ కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. పోలీసు వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళ మీద, ప్రశ్నిస్తూ వాళ్ళ మీద, ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతోళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, ఎట్లా పడితే అట్లా అది చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళనేమో కాంగ్రెస్ వాళ్ళు కొడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో చాలా నీరు గారిపోయింది అనడానికి ఇవన్నీ సంఘటనలు బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీసులు ఒకప్పుడు కింగ్ లాగా బతికినారు, టైగర్ లాగా, అంటే ఒక ఇమేజ్ ఉండింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అట్లనే ఉండింది, ఈరోజు తెలంగాణ పోలీసులకు కూడా గత సంవత్సరం వరకు కూడా ఉండింది. అంటే వీళ్ళు కొంత కాంప్రమైజ్ గారు, విలువలతో బతుకుతారు అనేది. ఇలా గజగజ వణుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే ఆ గాంధీ భవన్ నుంచి ఎఫ్ఐఆర్ వస్తుంది, గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ రాగానే 10 మంది నాయకులు పోయి అన్ని జిల్లాల్లో పొల్యూషన్ కూడా నిలబడతారు. నిలబడంగానే 2 నిమిషాలు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోతుంది. తర్వాత పొద్దున్నే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. నువ్వు పోయి సార్ ఇది 7 సంవత్సరాల లోపలనే శిక్ష ఉందిగా, స్టేషన్ బెయిల్ ఇవ్వండి అని మీరు అంటారు 35(3) BNSS ప్రకారం. లేదు, మిమ్మల్ని మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తారు. అదే జగిత్యాల కేసులా కాంగ్రెస్ వాళ్ళను మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసిన లేదో నాకు తెలియదు. సో వాళ్ళకి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళకి చాలా కేసులలో కూడా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమో మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎంతో మందికి న్యాయం చేసిండు. ఆయనను పొద్దున 6 గంటలకు ఇంటి నుంచి లేపి తీసుకుపోయినారు. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చుగా మాస్టర్ ప్లాన్ పోలీస్ స్టేషన్లో, ఇవ్వకుండా మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయారు. మేజిస్ట్రేట్ దగ్గర ఏం చెప్పింది తెలుసా పోలీసు వాళ్ళు? సార్ ఈయన హ్యాబిచువల్ అఫెండర్, అంటే ఇతను వృత్తిరీత్యా క్రిమినల్ అని చెప్పిండ్రు. ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ గా వృత్తిరీత్యా క్రిమినల్ అని చెప్తారా అండి? ఎస్సీ ఎస్టీ కమిషన్ హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి ఎట్లా చూడాలి? ఇది ఈ పరిస్థితి. అంటే ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఒక 40 రోజులు ముఖ్యమంత్రి చెప్పిండు నన్ను తీవ్రవాదులు ఉండే సెల్ల పడేసిండు. ఎందుకు పడేసిండు అది చెప్పలేదు తెలంగాణ. మీరు లంచం ఇస్తూ డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయినారు. ఆయన తీసుకొచ్చి మనం ఇలా ముఖ్యమంత్రిని చేసినాం. ఆయన ప్రతీకార వాంఛతో రగిలిపోతా ఉన్నాడు. రీజన్ తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏం తప్పు చేస్తున్నాడో ఆయన తెలుస్తలేదు. ఆ చుట్టుపక్కల ఉండే కూడా అందరూ అదే పన్నారు. సో అందుకొరకే ఇలా తెలంగాణ పరిస్థితి పెనంలో నుంచి పోయిలబడ్డ టైం. రైట్ సార్. ఇంకా ఇవన్నీ పాలిటిక్స్ పక్కన పెడితే గురుకులాలకు సంబంధించి ఒక అంశం బాగా కీలకంగా ఉంది. అంటే ఒకవైపు ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, ఒకవైపు పిల్లల ఆసుపత్రిలో జాయిన్ అవుతా ఉన్నారు. నిన్న మన నిర్మల్లో చూసినాం, గురుకులాలకు వెళ్ళి మొత్తం తీసుకుపోతా ఉన్నారు పేరెంట్స్. అంటే ఇంకా వద్దు మాకు, మీరు ఫుడ్ చక్కగా పెడతలేరు, చదువు చక్కగా చెప్తలేరు అని చెప్పేసి. అయితే ఈ క్రమం లోపల రీసెంట్గా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. గులాబీ కాంట్రాక్టర్లను మీద ఫోకస్ పెట్టారు, వాళ్ళని తీసేస్తున్నారు, ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి ఆ వార్త సారాంశం. అంటే మీరు ఆ గురుకులాల సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఇందులో గులాబీ కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, బీజేపీ కాంట్రాక్టర్లు, ఇట్లా కాంట్రాక్టర్లు ఉంటారా అసలు? నిజానికి చాలా మంచి ప్రశ్న. కాంట్రాక్టర్లను సెలెక్ట్ చేసేది ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఉంటుంది. ఓకే. ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు, ఓపెన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, ఆయన మీద ఊరికే అబాండాలి. ఆయన ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు, జిల్లా కలెక్టర్ల దగ్గర ఉంటుంది. ఓకే. జిల్లా కలెక్టర్లు వాళ్ళు ఒక్కరు చేయరు. ఇది జిల్లాలో ఉండే ప్రిన్సిపల్ అందరు వస్తారు, రీజనల్ కోఆర్డినేటర్లు అందరు వస్తారు. వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్ రీజనల్ కోఆర్డినేటర్ అందరు కూర్చుంటారు. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, వీళ్ళందరూ ఉంటారు. ఏ గురుకులకు సంబంధించిన అందరు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఒక్కొక్క కాంట్రాక్టర్ను పిలిపించి ఈయన కథ ఏంది, కార్ఖాన ఏంది అంతా చూసి అప్పుడు కానీ కాంట్రాక్ట్లు ఇవ్వరు. గులాబీ కాంట్రాక్టులు అంటే కలెక్టర్లు కూడా గులాబీ కలెక్టర్ కావాలి. అయినా కాంట్రాక్టర్లకు గులాబీ కలరు, కాషాయం కలరు, లేకపోతే తెల్ల కలరు, కాంగ్రెస్ కలర్ ఉంటుంది అనండి. కాంట్రాక్టర్ ఈజ్ ఎ కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్ట్ కండిషన్స్ ఇస్తావు, నోటిఫికేషన్ ఇస్తావు, దాని ప్రకారం వాడు డబ్బాలో అప్లికేషన్ ఇస్తాడు. అంటే వాళ్ళ ప్రధాన ఎలిగేషన్ ఏంటి దీని నుంచి అంటే, ఈ ఫుడ్ పాయిజన్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో గురుకులాలలో, ఈ ఫుడ్ పాయిజన్లు అన్ని ప్రవీణ్ కుమార్ చేయిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారు, కాబట్టి ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఫ్రీక్వెన్సీగా అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి ఆరోపణ. అది వాళ్ళే నిరూపించాలి. ప్రవీణ్ కుమార్ జయిస్తున్నాడు అంటే మరి ప్రవీణ్ కుమార్ మీద కేసు పెట్టాలి. ప్రవీణ్ కుమార్ని తీసుకుపోయి ఇక్కడ ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, పిల్లలకు మంచి చదువులు చెప్పి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించినటువంటి ప్రవీణ్ కుమార్ వాళ్ళకి విషహారం పెట్టి వాళ్ళని చంపాలని చూస్తాడా అనేది చాలా ప్రధానమైన. అది తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, ఆయన అనకుండా కాంగ్రెస్ నాయకులతో అనిపిస్తున్నారు. ఎవరు మన శ్రీహరి, వాకిటి శ్రీహరి, దాని తర్వాత కొండా సురేఖ, దాని తర్వాత ఇంకొక 5-6 మందితో సీతక్క, మందుల సీతక్క, నా పేరు డైరెక్ట్ తెలియలేదు కానీ మందుల సామేలు, ఇట్లాంటి వాళ్ళందరితో వాళ్ళతో అనిపిస్తున్నాడు. వీళ్ళ అమాయకులు పాపం, వాళ్ళకి మంత్రి పదవిలో ఏవో కావాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు, తర్వాత ఇంకొక ఆమె కల్వ సుజాతను, ఇంకొక ఆమె గంటు సంధ్యారాణి, కొంతమందితో గాంధీ భవన్లో అనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక స్క్రిప్ట్ ఇస్తారు. సో నేనేమంటున్నా అంటే, నిజంగా నేను విషారం పెట్టుంటే నేను విషయం ఎక్కడ కొన్నా, ఏ షాప్లో కొన్నా, నేను తయారు చేయను కదా, విషయం ఏదో షాప్లోనే దొరకాలి. ఆ 1000 షాప్లో కొన్నా, ఎక్కడ వంటలు వండినా రైట్, ఆ వంటలలో ఏ మసాలా వేసినా, ఎక్కడ గంట తీసుకొని పిల్లలకు ఏ హాస్టల్లో పోయి చేసిన నేను. మరి నేను నా సెల్ ఫోన్ నెంబర్ ఏందో మీకు తెలుసు, నా టవర్ లొకేషన్ తెలుసు రైట్. దాని తర్వాత నా మూమెంట్స్ మీకు తెలుస్తాయి, మీరు ఫోన్ మానిటరింగ్ ఈజీ చేస్తారు, నా మూమెంట్స్ తెలుస్తాయి. నా సీసీటీవీ కెమెరాలో నా కారు తెలుస్తుంది, నా కారు ఎక్కడ పోతుందో డ్రైవర్లు, నా గన్మెన్ మీకు తెలుస్తుంది, నేను వెళ్ళిపోయి నా గన్మెన్ లాగానే తెలుస్తుంది. నేను ఎవరికో వంట పెట్టినా, ఎంతమంది పిల్లల్ని చంపాలని చూసినా, నేను ఎంతమందిని కుట్ర చేసినా, అదంతా మీరు ఇంత పెద్ద 80-90 వేల మంది పోలీసులు ఉన్నారు, మరి చెప్పాలి కదా. నేను నోటీస్ కూడా పంపిన వీళ్ళందరికీ, మీరు దయచేసి చెప్పండి భయ్, నేను మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తెలంగాణ ప్రజల ముందర పెట్టండి, నేను విషాహారం పెట్టినట్టే. ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. అంత పిరికి పందలు చేత కానీ దద్దమ్మలు ఈ కాంగ్రెస్లో ఉన్నారండి. నేను నిజంగా చెప్తున్నా, వీళ్ళకు అధికారం చెలాయించడం చేత కాదు, ప్రజలకు సేవ చేయడం చేత కాదు, పిల్లల జీవితాలు కాపాడడం చేత కాదు. ఆసిఫాబాద్ జిల్లాలో ఒకటే జిల్లాలో 4 అమ్మాయిలు చనిపోయారు. మా అప్పుడు అంతమంది కాదు, చాలా మా అప్పుడు విషాహారం మా అప్పుడు కూడా జరిగినాయి శంకర్ గారు, నేను కాదంటలేదు. కానీ విషాహారం జరిగిన వెంటనే మేము పిల్లల జీవితాలు కాపాడినాం. గవర్నమెంట్ హాస్పిటలా, ప్రైవేట్ హాస్పిటలా, లేకపోతే ఆ హాస్పిటల్ అని చూడలే, ఆ పిల్లలను ఎట్లనే చేసి కాపాడుకోవాలని చెప్పి అది ఒక ట్రెండ్ లాగా మారేది కాదు. ఇవాళ విషాహారం ట్రెండ్ అయిపోయా, సూసైడ్లు ట్రెండ్ అయిపోయాయి, ఆత్మహత్యలు ట్రెండ్ అయిపోయాయి, పోలీస్ ఆఫీసర్లలో ఆత్మహత్యలు ట్రెండ్ అయిపోయినాయి. అంటే ప్రతిదీ ట్రెండింగ్ ప్రకారం నడుస్తున్నది. గురుకులాలు నిజంగా నిన్న నిర్మల దిలావర్పూర్లో పిల్లలందరూ మాకు అన్నం బాగాలేదు మమ్మల్ని తీసుకుపోండి అంటే, రాజ్యం ఎక్కడున్నది? రాజ్యం ఎక్కడున్నది? ఎక్కడ? నువ్వు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, మరి ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడు నీకు చేతగాక నువ్వు గులాబీ కాంట్రాక్టర్ అంటున్నావు, ముందు నీ కలెక్టర్ల మీద వెయిట్ అయ్యి, నీకు దమ్ముంటే వాళ్ళే సెలెక్ట్ చేసింది. కాంట్రాక్టర్లో ఏమే కలర్ ఉంటుందండి? నువ్వు పప్పు పెట్టమంటే పప్పు పెడతాడు, మటన్ పెట్టమంటే మటన్ పెడతాడు, చికెన్ పెట్టమంటే చికెన్ పెడతాడు, మసాలా ఏమంటే వేస్తాడు, లేకపోతే లేదు, నీళ్ళచారు వేయమంటే నీళ్ళచారు పోస్తాడు. నువ్వు స్పెసిఫిక్ ఇచ్చే ప్రకారం పర్యవేక్షణలో లోపం ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ. నువ్వు పర్యవేక్షణ లోపం ఉంది, ఓక్రేజ్ ఎందుకు జరుగుతలేదు? ఓక్రేజ్లో ఎందుకు జరుగుతలేదు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎందుకు జరుగుతలేదు? గురుకులాలనే ఎందుకు అవుతున్నది? బాగా ఖాన్ అకాడమీలో ఎందుకు జరుగుతలేదు? గురుకులాలనే ఎందుకు అవుతున్నది? ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు పిల్లలు? అంటే నీ పర్యవేక్షణ లోపం ఉన్నది, నువ్వు పోతలేవు, నీ ప్రిన్సిపల్ ఎవరు? ఏదో ఒక్కరోజు మాత్రం మేము గురుకుల బాటను పెట్టగానే మమ్మల్ని అంతా మేము జైల్లో పడేసి వీళ్ళందరూ పోయిరు, మొత్తం స్టేట్ అంతా తిరిగిండ్రు. ఒకరోజు తిరిగిండ్రు, మరుసటి రోజు మళ్ళీ అయినాయి. మళ్ళీ వీళ్ళందరూ మీరు నిజంగా పర్యవేక్షణ అంటే దిలావర్పూర్లో పోకూడదు. పిల్లలు విషారం బారిన పడాలని ఏ తండ్రి కూడా కోరుకోడు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి కూడా ఈ పిల్లలు విషయం తినాలని కోరుకుంటాడని నేను అంటలేను. నన్ను అట్లానే నేనేమంటానంటే, నువ్వు నిర్లక్ష్యం, నీ దృష్టి అంతా కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నాయకులు, మిగతా వాళ్ళందరినీ ఎట్లయినా చేసి పోలీసులు స్టేషన్లో పడేయాలి, పాడి కౌశిక్ రెడ్డి, ఇంకెర్రోళ్ళ శ్రీనివాసు, వీళ్ళందరినీ జైల్లో పడేయాలి, నేను మంచిగా సుఖంగా ఉండాలి అనే ఆలోచన ఉంది. నువ్వు పిల్లల్ని చంపుతావు, పిల్లలకి విషారం పెట్టాలని రేవంత్ రెడ్డికి ఉందని నేను అనటం లేదు, నేను అనను కూడా అట్లా. కానీ నీకు నిర్లక్ష్యం ఉంది.
ఇక వీళ్ళంతా ఏహే బాబు చిలకర్మ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నది వీళ్ళకు ఓట్లప్పుడు ఏదో చేస్తే కాదా అన్న ఆలోచన ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. రైట్ సార్, ముగించే ముందు ఒక చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మీరు పోలీస్ ఆఫీసర్గా దాదాపు దశాబ్దాల కాలం పనిచేసారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో పనిచేసారు. ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల చరిత్రలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ హోంమంత్రి లేకుండా ఒక సంవత్సరం దాటినటువంటి సందర్భం ఉందా? లేదు, ఒక 2-3 నెలలు అది కూడా లేదు. హోంమంత్రి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో మరి ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు ఓవరాల్ ఇన్ఛార్జ్, కానీ హోంమంత్రి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్ని చేయలేడు. హోంమంత్రి ఉండాలి. చాలా మందికి చాలా బాధలు ఉంటాయి, వాళ్ళందరూ హోంమంత్రికి చెప్పుకోవాలి. అందరు ముఖ్యమంత్రి దగ్గరికి పోలేరు. డీజీపీకి ఫైల్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేయాలి. తప్పకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ హోంమంత్రి దగ్గర తీసుకుపోవాలి. నేను సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఉన్నాను. తర్వాత అంతకుముందు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను ఎస్పీగా పనిచేశాను. హోమ్ మినిస్టర్ ఉంటే ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏఎస్పీగా పనిచేశాను. హోమ్ మినిస్టర్ ఉంటే డిపార్ట్మెంట్కి ఒక ఫోకస్ ఉంటుంది, రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు జగిత్యాల లాంటి సంఘటన ఉంది, పోలీసులను కొట్టిండ్రు. హోమ్ మినిస్టర్ డీజీపీని పిలిపిస్తాడు, ఏందా ఎట్లా జరుగుతుంది అంటాడు. ముఖ్యమంత్రి ఎన్నని చూస్తాడు, ఎన్ని డిపార్ట్మెంట్ అని చూస్తాడు. హోమ్ మినిస్టర్ లేకుండా మీరు ఇంకా 2-3 చిన్న చిన్న డిపార్ట్మెంట్లకు లేకపోయినా పర్లేదు, కానీ హోమ్ మినిస్టర్ ఉండాలి. మరి ఎందుకు అంత ప్రధానమైనటువంటి హోంమంత్రిత్వ శాఖని ఆయన దగ్గరనే పెట్టుకోవడానికి కారణం ఏంటిది అసలు? ఎందుకు? మంచి ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ కేసులు పెట్టి జైలుకు పంపించాలనే కసి మీద ఉన్నాడు. వాస్తవం. సో అది హోంమంత్రికి వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకొకరికి ఎందుకు చెప్పాలి, నేనే డైరెక్ట్ చేయొచ్చు కదా. నా ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇట్లా హోమ్ మినిస్టర్ లేకుండా రాజ్యాన్ని నడిపించాలి. ఇప్పటికి కూడా పెడతారో పెట్టారో కూడా నాకు తెలియదు. ముఖ్యమంత్రి హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకుంటాడేమో నాకు తెలియదు. నేను మొన్న డీజీపీ గారు ఒక వార్షిక రిపోర్ట్ను కూడా విడుదల చేశారు. అందులో 22% క్రైమ్ రేట్ కూడా పెరిగింది. మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి, 29% పెరిగినాయి. అందులో 82% అంతా కూడా చిన్నారులే. 18 years అండ్ బిలో ఉన్న మహిళల మీదనే అత్యాచారాలు, అమ్మాయిల మీద అత్యాచారాలు ఎక్కువగా జరిగినాయి. నేనేమంటే బీఆర్ఎస్ మీద పెట్టిన ఆ ఫోకస్ క్రైమ్ ప్రివెన్షన్ మీద పెట్టుంటే ఇన్ని అత్యాచారాలు జరిగిండేవి కాదు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని మర్డర్లు జరిగిండేవి కాదు. ఇదే నేను ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.